హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో దీనికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ చెప్పాక నేను సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెప్తానమాట. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. సో ముందు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెండు సోర్సులు ఉన్నాయి. సో రెండు సోర్సులు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తానమాట. ఇక్కడ మీరు రెండు సోర్సులు ఉన్నాయి, రెండు సోర్సులు సేమ్ ఉన్నాయి. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. సో అంటే ఇది ఆపోజిట్ సైన్స్ అని నేను అలా చెప్పినట్టే ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది, ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది. సో ఈ రెండు ఆపోజిట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ వచ్చే సోర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అదే సోర్స్ వస్తుంది. ఓకే, సో రెండు సేమ్ సోర్స్ కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేయాలి. సో 6 + 3 9 వోల్ట్ అనమాట. సో 9 వోల్ట్ సేమ్. ఇది పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. ఓకే, పాజిటివ్ నెగిటివ్ డిఫరెంట్ సైన్స్ వచ్చినప్పుడు మీరు యాడ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఈసారి రివర్స్లో ఉన్నాయి, అంటే కింద డౌన్వర్డ్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఇందాకేమో అప్వర్డ్ ఉన్నాయి, ఇప్పుడు డౌన్వర్డ్ ఉన్నాయి. డౌన్వర్డ్ ఉంటే మీరు ఏం చేయాలి? ముందు ఏం చేస్తారంటే సైన్స్ చూడండి. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. అంటే మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. సో సేమ్ డౌన్వర్డ్ వస్తుంది అనమాట ఈ సోర్స్. ఓకే, డౌన్వర్డ్ వస్తుంది ఈ సోర్స్. ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. డౌన్వర్డ్ వచ్చింది కాబట్టి మనం యాడ్ చేస్తాం ఆటోమేటిక్గా. 5 + 3 అంటే మీకు వచ్చేసి 8 వస్తుంది అనమాట. 8 వోల్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. థర్డ్ చూసినప్పుడు మీరు ఇక్కడ ఈసారి ఈ సోర్సెస్ ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది. ఓకే, ఏమన్నీ వోల్టేజ్ సోర్స్లు. ఈసారి ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ రెండు ఇక్కడ ఒక నెగిటివ్, ఇక్కడ ఒక నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. అంటే ఈసారి సేమ్ సైన్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే పెద్ద సోర్స్ ఉంటుందో ఆ పెద్ద సోర్స్ యొక్క ఎటైతే డైరెక్షన్ ఉంటుందో దాన్ని మీరు డ్రా చేసుకోండి. ఇక్కడ పెద్ద సోర్స్ వచ్చేసి 9 వోల్ట్ది. సో నేను దీన్ని డ్రా చేస్తున్నాను. ఓకే, సో 9 వోల్ట్. అండ్ మీరు పెద్ద సోర్స్ నుంచి చిన్న సోర్స్ని మైనస్ చేసి పెద్ద సోర్స్ యొక్క ఇది పోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు పెట్టాలన్నమాట. సో 9 - 6 చేస్తే 3 వస్తుంది. సో 3 వోల్ట్. అండ్ మీరు పోల్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్ ఇక్కడ వస్తుంది, నెగిటివ్ ఇటు వస్తుంది. సేమ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ అనమాట. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. ఈసారి ఒక సోర్స్ కిందకు ఉంది, ఇంకో సోర్స్ వచ్చేసి ఒక సోర్స్ పైకి ఉంది, ఇంకో సోర్స్ కిందకు ఉంది. మైనస్, నెగిటివ్, పాజిటివ్ అంటే రెండు సేమ్ సైన్స్ వచ్చినాయి. సో సేమ్ సైన్స్ వస్తే మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి పెద్దది ఏదైతే ఉంటుందో దాని సైన్ తీసుకోండి. సో పెద్దదానికి ఇలా ఉంది, అప్వర్డ్ వైపు ఉంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ అనేది. సో పెద్దదాని నుంచి చిన్నది మైనస్ చేస్తే 12 - 5 అంటే మీకు ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 7 వస్తుంది అనుకుంటున్నాను. 7 వస్తుంది. సో ఇప్పుడు 7 వోల్ట్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఈ 7 వోల్ట్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు సైన్ కావాలి కాబట్టి పెద్దది ఏదైతే ఉంటుందో దాని పోల్స్ తీసుకోండి. సో ఇది పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. అంతే, అయిపోయింది. సో మీకు ఇలాగా ఎప్పుడైనా రెండు సోర్స్ వచ్చినప్పుడు వోల్టేజ్ సోర్స్ని మీరు ఇలా సాల్వ్ చేసుకొని సింగిల్ సోర్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సర్క్యూట్ని కాంప్లెక్స్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు మీరు సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది మీకు ఇలాంటి ఒక టిపికల్ కేసు ఏమైనా అడిగితే చూసుకోండి. ఓకే, ఒక వోల్టేజ్ సోర్స్, ఇది ఒక వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇది ఒక వోల్టేజ్ సోర్స్ V అనే ఒక వోల్టేజ్ సోర్స్. అండ్ ఇది ఒక కరెంట్ సోర్స్. మీకు తెలుసు కదా, ఇది ఒక యాంపియర్లో ఉంటుంది. మీకు గనక ఒక వోల్టేజ్ సోర్స్, ఒక కరెంట్ సోర్స్, జాగ్రత్తగా అంటే ఒక వోల్టేజ్ సోర్స్, ఒక కరెంట్ సోర్స్ కనుక సిరీస్లో ఉంటాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఉంటే మీరు ఏం చేయాలంటే ఈ వోల్టేజ్ సోర్స్ని డీయాక్టివేట్ చేయాలి. ఓకే, ఏం చేయాలి? సో ఈ వోల్టేజ్ సోర్స్ని డీయాక్టివేట్ చేయాలన్నమాట. అండ్ డీయాక్టివేట్ అంటే ఏం చేస్తారు? సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్ సోర్స్ని డీయాక్టివేట్ చేయమంటే షార్ట్ సర్క్యూట్ చేయండి. ఓకే, కరెంట్ సోర్స్ని డీయాక్టివేట్ చేయమంటే ఓపెన్ సర్క్యూట్ చేయండి. ఓకే, వోల్టేజ్ సోర్స్ని కనుక మీరు డీయాక్టివేట్ చేయమంటే షార్ట్ సర్క్యూట్ చేయండి. కరెంట్ సోర్స్ని కనుక డీయాక్టివేట్ చేయమంటే ఓపెన్ సర్క్యూట్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేశాను? దీన్ని డీయాక్టివేట్ చేశాను. సో దీన్ని డీయాక్టివేట్ చేసినప్పుడు మనకి ఇది వోల్టేజ్ సోర్స్ ఏమవుతుంది? నేను ఇక్కడ రాస్తాను, మీరు మళ్ళీ మర్చిపోతారేమో. సో వోల్టేజ్ సోర్స్. ఓకే, వోల్టేజ్ సోర్స్ వచ్చేసి మనం షార్ట్ సర్క్యూట్ చేయండి. ఓకే, సో సింపుల్గా షార్ట్ సర్క్యూట్ అని SC రాస్తున్నాను. వోల్టేజ్ సోర్స్ని మీరు షార్ట్ సర్క్యూట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు కరెంట్ సోర్స్ని కనుక అడిగితే కరెంట్ సోర్స్ని మీరు ఓపెన్ సర్క్యూట్ చేయండి. ఓకే, ఓపెన్ సర్క్యూట్ OC.
ఓకే, షార్ట్ సర్క్యూట్ అంటే ఇలా ఉంటుంది. సో దీని ఇక్కడ నేను షార్ట్ సర్క్యూట్ చేశాను, డియాక్టివేట్ చేశాను, అంటే సోర్స్ తీసేసాను. షార్ట్ సర్క్యూట్ ఒక లైన్ వచ్చేసి, అంటే ఒక సింపుల్గా ఒక లైన్ వచ్చేసింది. ఇది షార్ట్ సర్క్యూట్ అంటే ఇది వోల్టేజ్, ఇది కరెంట్ సోర్స్. సో మనకి ఒక వోల్టేజ్ సోర్స్ ఒక కరెంట్ సోర్స్ సిరీస్లో ఉంటే కనుక కరెంట్ సోర్సే మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటిదాకా మనం చూసింది వోల్టేజ్ సోర్సెస్ కదా. ఇప్పుడు మనం కరెంట్ సోర్సెస్ చూద్దాం. ఓకే, మీరు ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వోల్టేజ్ సోర్స్లు అనేవి సిరీస్గానే ఉంటాయి, ప్యారలల్గా అయితే ఉండవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ అనమాట. అండ్ కరెంట్ సోర్స్లు వచ్చేసి మనకి ప్యారలల్గా ఉంటాయి, సిరీస్లో అయితే అసలు ఉండవు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, కరెంట్ సోర్స్లు అన్నీ మనకు ప్యారలల్గా ఉన్నాయి. 2 కరెంట్ సోర్స్లు ఉన్నాయి ఇక్కడ, ఒకటి 3 ఆంపియర్ 2 ఆంపియర్, డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఈ రెండిట్లు మీరు సాల్వ్ చేయాలంటే, సో ఏం చేస్తారు, సేమ్ సైన్ ఉండే ఇందులో డిఫరెన్స్ అనమాట. ఇందాక నేను వోల్టేజ్ సోర్స్లో ఏం చెప్పాను, సేమ్ సైన్ ఉంటే మీరు సబ్ట్రాక్ట్ చేయాలి, ఆపోజిట్ సైన్ ఉంటే యాడ్ చేయాలి. బట్ ఇందులో సేమ్ సైన్ ఉంటే మీరు యాడ్ చేయాలన్నమాట. ఓకే, సేమ్ సైన్ ఉంటే మీరు యాడ్ చేయాలి, అదే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ చూసుకోండి. సో సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి కాబట్టి 3 + 2 5 ఆంపియర్. డైరెక్షన్ ఏది పెట్టాలంటే 2 డైరెక్షన్స్ ఏవే కాబట్టి మీరు 2 డైరెక్షన్ ఏది ఒకటి పెట్టినప్పుడు. ఓకే, ఇది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది 6 ఆంపియర్ కిందకి ఉంది, 2 ఆంపియర్ కూడా కిందకి ఉంది, అంటే 2 సేమ్ సైన్స్ ఉన్నాయి. 2 సేమ్ సైన్స్ ఉంటే మీరు ఏం చేయాలి, యాడ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి యాడ్ చేస్తే 8 ఆంపియర్ వస్తుంది. డైరెక్షన్ వచ్చేసి కిందకు ఉన్నాయి కాబట్టి కింద పెట్టండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. సో 7 ఆంపియర్ పైకి ఉంది, 2 ఆంపియర్ కిందకు ఉంది. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 7 - 2 మనకి 5 ఆంపియర్ వస్తుంది. సైన్ ఏది పెట్టాలంటే ఏదైతే పెద్దగా ఉంటుందో, అంటే 7 ఆంపియర్ ఇక్కడ పెద్దది కాబట్టి దాని సైన్ పెట్టేయండి. దాని సైన్ అప్పుడు ఉంది కాబట్టి అప్పుడు పెట్టేసాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 9 ఆంపియర్ ఉంది కిందకి, 3 ఆంపియర్ పైకి ఉంది. బట్ ఇవన్నీ ప్యారలల్లో ఉన్నాయి, మీరు గుర్తించాలి. 9 ఆంపియర్ కిందకు ఉంది, 3 ఆంపియర్ పైకి ఉంది. మీరు ఏం చేయాలి ఇప్పుడు, సో 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సైన్స్ అనుకోవచ్చు మీరు. సో డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వీటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 9 - 3 అంటే 6 వస్తుంది, 6 ఆంపియర్. అండ్ సైన్ ఏది పెట్టాలంటే ఏదైతే పెద్దది ఉంటుందో దాన్ని పెట్టండి. సో ఇక్కడ 9 పెద్దది కాబట్టి దాన్ని పెట్టేసాం, కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ కేస్ చూద్దాం. మీకు ఎప్పుడైనా వోల్టేజ్ సోర్సు అండ్ ఒక కరెంట్ సోర్స్ గనక మీకు ప్యారలల్లో కనిపిస్తే మీరు ఏం చేయాలంటే, గుర్తుపెట్టుకోండి, ఒక వోల్టేజ్ సోర్సు ఒక కరెంట్ సోర్సు ప్యారలల్గా కనిపిస్తే మీరు ఏదైతే కరెంట్ సోర్స్ ఉందో దాన్ని మీరు డియాక్టివేట్ చేయాలి. కరెంట్ సోర్స్ నేను చెప్పాను ఇందాక, కరెంట్ సోర్స్ మనం డియాక్టివేట్ ఎలా చేస్తామంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి కరెంట్ సోర్స్ని. సో ఇక్కడ చూడండి, ఓపెన్ సర్క్యూట్ చేస్తాను, ఓపెన్ చేస్తాను, 2 ఎండ్లు ఓపెన్ ఉంటాయి, దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను, మిగిలింది ఏంటంటే మనకు వోల్టేజ్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్ని సింపుల్గా ఇలా రాస్తాను, ఇలా అయిపోయింది వోల్టేజ్ సోర్స్. అర్థమైంది కదా. సో ఇది వోల్టేజ్ సోర్స్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా మనకి మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్లోకి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ అసలు ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వాడతామంటే, మనం సోర్సెస్ని సింపుల్గా కాంప్లెక్స్ సోర్సెస్ని సింప్లిఫై చేసుకోవడానికి కోసం, మన సర్క్యూట్ని ఈజీ చేసుకోవడం కోసం మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం. మన సర్క్యూట్లో ఒక 3-4 సోర్స్లు ఇచ్చేసాడు, కరెంట్ సోర్స్, వోల్టేజ్ సోర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్, ఎట్లా పడితే అట్లా ఇచ్చేసారనుకోండి. మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని ఒక పెద్ద సర్క్యూట్ని సింపుల్ సర్క్యూట్గా, చిన్న సర్క్యూట్గా సాల్వ్ చేసుకోవచ్చు, ఈజీగా తేవచ్చు అనమాట సర్క్యూట్ని. ఓకే, సో ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, దీనికి ప్యారలల్గా రెసిస్టర్ ఉంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో అసలు రెసిస్టెన్స్ ఉండదు. ఒకవేళ ఆ రెసిస్టెన్స్ కనుక ఉంటే, ఓకే, సో వోల్టేజ్ సోర్స్ కనుక సిరీస్లో రెసిస్టెన్స్ ఉంటే, నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సిరీస్లో రెసిస్టెన్స్ ఉండాలి, ప్యారలల్గా రెసిస్టెన్స్ అయితే ఉండకూడదు. నేను ఇక్కడ చూపిస్తాను. వోల్టేజ్ సోర్స్లో రెసిస్టర్ అనేది ప్యారలల్గా ఉందనుకోండి. సో ప్యారల్గా అయితే ఉందనుకోండి, ఇది వచ్చేసి ఒక డమ్మీ రెసిస్టర్ అనమాట, దీంతో మనకు సంబంధం లేదు. మీరు సింపుల్గా ఆ రెసిస్టర్ని నెగ్లెక్ట్ చేసి వోల్టేజ్ సోర్స్ని మీరు రాసుకోవచ్చు సర్క్యూట్లో. సో ఇదొక డమ్మీ రెసిస్టర్.
వోల్టేజ్ సోర్స్కి మనం ఎప్పుడైనా రెసిస్టర్ ప్యారలల్లో ఉండాలి. సిరీస్లో ఉండాలి, ప్యారలల్గా ఉండకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ కరెంట్ సోర్స్కి, సో అది కూడా ఇక్కడే చెప్పేస్తాను, మీకు ఈజీ అయిపోద్ది. కరెంట్ సోర్స్కి ఎప్పుడైనా రెసిస్టర్ సిరీస్లో ఉంటే ఆ రెసిస్టర్ కూడా డమ్మీ రెసిస్టర్ అనమాట. సో ఇక్కడ ఆర్ ఉంది, ఇది ఒక కరెంట్ సోర్స్. సో రెసిస్టర్ అనేది సిరీస్లో ఉంది కాబట్టి సిరీస్లో అయితే ఉండకూడదు. సో సిరీస్లో ఉంటే ఒక డమ్మీ రెసిస్టర్, మీరు ఆ రెసిస్టర్ని తీసేసి నెగ్లెక్ట్ చేసేసింది సమస్య, ఒక సర్క్యూట్ సాల్వ్ చేస్తుంది. సో సింపుల్గా మీకు ఓన్లీ మిగిలేది వచ్చేసి కరెంట్ సోర్సే మిగులుతుంది అనమాట. సో వోల్టేజ్ సోర్స్కి రెసిస్టర్ సిరీస్లో ఉండాలి, కరెంట్ సోర్స్కి రెసిస్టర్ ప్యారలల్గా ఉండాలి. ఇవి అది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఒక రెసిస్టర్ ఉంది. సో దీన్ని నేను కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేయాలంటే నాకు ఇక్కడ 6 వోల్ట్ నాకు తెలియాల్సింది ఏంటంటే ఇందులో కరెంట్ తెలియాలి. కరెంట్ కనుక్కోవాలి కదా కరెంట్ సోర్స్ కావాలంటే. సో నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, కూడా ఇచ్చింది ఒక వోల్టేజ్ ఇచ్చాడు, ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ ఓమ్స్లో ఫార్ములా అడుగుతున్నాను, V=IR ఫార్ములా యూజ్ చేశాను. సో నాకు V వచ్చేసి 6 ఇచ్చాడు, I వచ్చేసి తెలియదు. సో I కనుక్కోవాలి. R వచ్చేసి 2 ఆంపియర్ ఇచ్చేసాడు. సో నాకు I కనుక్కోవాలంటే 6/2 అంటే నాకు ఎంత వస్తుంది, సో 3 ఆంపియర్. సో 3 ఆంపియర్ వచ్చింది కాబట్టి ఈ 3 ఆంపియర్ తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. మరి డైరెక్షన్ ఎలా ఇస్తారు, కరెంట్ డైరెక్షన్ అప్పుడు డౌన్వర్డ్, పాజిటివ్ ఎటు ఉంటే అటు ఇవ్వండి. సో పాజిటివ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి అప్పుడు ఉంది కాబట్టి కరెంట్ అప్పుడు ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఎంత కరెంట్, 3 ఆంపియర్. సో కరెంట్ సోర్స్ వచ్చేసింది. బట్ ఇక్కడ రెసిస్టర్ ఏం రాయాలి మీకు డౌట్ ఉండొచ్చు కదా, ఇదే రెసిస్టర్ తెచ్చి ఇక్కడ రాస్తాను. సో 2 ఆంపియర్, సింపుల్, ఏం లేదు ఇది. మరి అదే కేసులో మీకు ఒక కరెంట్ సోర్స్ ఇచ్చాడు, రెసిస్టర్ ప్యారలల్, దీన్ని మీరు వోల్టేజ్ సోర్స్గా కన్వర్ట్ చేయమంటే ఏం చేస్తారు, సేమ్ ఫార్ములా, ఏం లేదు. మీకు కావాల్సింది వోల్టేజ్ కాబట్టి నా దగ్గర ఇచ్చింది ఏంటి, కరెంట్ ఉంది, ఇక్కడ ఆ రెసిస్టర్ ఉంది. సో V=IR ఫార్ములా నాకు తెలుసు. నాకు కావాల్సింది వోల్టేజ్ కాబట్టి I తెలుసు, నాకు R తెలుసు, I తెలుసు. సో V= కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో 4 × 2 నాకు 8 ఆంపియర్, 8 వోల్ట్ వచ్చింది. ఓకే, వోల్టేజ్ కనుక్కున్నాను, ఇక్కడ 8 వోల్ట్ వచ్చింది అనమాట. అండ్ నేను మీకు చెప్పాను మళ్ళీ రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉండాలి వోల్టేజ్ సోర్స్కి. సో ఈ రెసిస్టెన్స్ ప్యారలల్ ఇచ్చేసి సిరీస్లో పెట్టేసాను. ఇది ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని మీకు ఒక సమ్ ద్వారా చూపిస్తాను ఎలా చేస్తారు అసలు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఓకే, సో ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు, 2 వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి చూసుకోండి. మీకు ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ప్యారలల్గా ఉంది. సో 5 వోల్ట్ 10 వోల్ట్. దీన్ని ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. కొంచెం సర్క్యూట్ నేను సింప్లిఫై చేసుకుంటాను, ఇలా అయితేనే సాల్వ్ చేయడానికి. సో దీన్ని సింప్లిఫై చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కరెంట్ సోర్స్ కింద మార్చుకుంటాను. ఓకే, దీన్ని కూడా అలాగే మారుస్తాను. సో దీన్ని మనం కరెంట్ సోర్స్గా మార్చాలంటే మనకి ఇందులో కరెంట్ తెలియాలి. సో నాకు V ఉంది, R ఉంది, నాకు I తెలీదా, I కనుక్కోవచ్చు కదా. I=V/R. సో V అంతా 5 వోల్ట్, R అంతా 10. సో నాకు ఎంత వస్తుంది, 1/2 వస్తుంది, అంటే 0.5 ఆంపియర్. సో 0.5 ఆంపియర్ వచ్చేసి నాకు ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది కరెంట్ సోర్స్. మరి డైరెక్షన్ పాజిటివ్, ఇచ్చే పాజిటివ్ ఉంది, కరెంట్ ఎలా అవుతుంది, 0.5 ఆంపియర్. ఓకే, మరి నెక్స్ట్ దీని పక్కన ఏముండాలి, నేను చెప్పాను కరెంట్ సోర్స్కి ప్యారలల్గా మనకి ప్రతిసారి రెసిస్టర్ ఉండాలి. సో ఇక్కడ రెసిస్టర్ దీని దగ్గర ఇది కాదు ఉంది, ఇది ఉంది. ఈ సోర్స్ని ఈ వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్కి కన్వర్ట్ చేసాం. దీని దగ్గర ఉన్న రెసిస్టెన్స్ని ప్యారలల్గా తీసుకురాయాలి. సో ఇది రెసిస్టర్, దీన్ని ప్యారలల్గా రాస్తాను. సో 10 ohm రెసిస్టర్ ప్యారలల్గా వచ్చేసింది. ఓకే, సో దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేస్తాం అనమాట. మరి దీన్ని కన్వర్ట్ చేయాలిగా, దీన్ని మొత్తాన్ని దీనిలా కన్వర్ట్ చేద్దాం. సేమ్ ఇది, బట్ ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి నాకు 10 ఇచ్చాడు అండ్ ఇక్కడ 5 రెసిస్టెన్స్ ఉంది. సో ఇందులో కూడా కరెంట్ కనుక్కుందాం మనం సింపుల్గా. సో I=V/R. ఓకే, నాకు I కావాలి కాబట్టి V వచ్చేసి 10 ఇచ్చాడు, R వచ్చేసి 5 ఇచ్చాడు. సో క్యాన్సిల్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఏమొచ్చిందంటే 2 ఆంపియర్ వచ్చింది. కరెంట్ 2 ఆంపియర్ ఫ్లో అవుతుంది. సో కిందకా పైకా, సో ప్లస్ కిందకు ఉంది కాబట్టి కరెంట్ కిందకి వెళ్తుంది అనమాట. సో కరెంట్ కిందకు ఉంది 2 ఆంపియర్. అండ్ ఇక్కడ ఉన్న సిరీస్లో ఉన్న రెసిస్టెన్స్ మీరు ప్యారలల్గా కనెక్ట్ చేయండి, సింపుల్గా ఏమవుతుంది. ఓకే,
సో దీన్ని ప్యారల్గా కనెక్ట్ చేయండి 5 ohms. ఓకే, ప్యారల్గా కనెక్ట్ చేసిన తర్వాత మనకు 5 ohms వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే సర్క్యూట్ నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకే, మనకి ఈసారి ఇది వచ్చిందనమాట. ఇప్పుడు మీకు చూస్తున్నట్టయితే ఇప్పుడు మీరు రూల్స్ అప్లై చేయండి. ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉంది, ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ వదిలేయండి, ఈ 2 రెసిస్టెన్స్ పట్టించుకోవద్దు. ముందు కరెంట్ సోర్స్ మీద ఫోకస్ పెట్టండి. ఈ కరెంట్ సోర్స్ ఒకటి అప్వర్డ్ ఉంది, ఒకటి డౌన్వర్డ్ ఉంది. మీరు ఏం చేయొచ్చు? సో కరెంట్ సోర్స్ 2 ఆపోజిట్ సైన్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? 2 కరెంట్ సోర్స్ ఆపోజిట్ సైన్స్ ఉంటే మీకు సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. సో మీరు ఏం చేస్తారు? దీన్ని సింపుల్గా సబ్ట్రాక్ట్ చేసేసేయండి. సబ్ట్రాక్ట్ చేసి దేని సైన్ అంటే పెద్దగా ఉంటుందో దాన్ని వేసేసుకోండి. సో దేని సైన్ పెద్దగా ఉంది కాబట్టి నాకు ఎంత వస్తుంది? 1.5 వస్తుంది. ఓకే, 1.5 ఆంపియర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 రెసిస్టర్లు ప్యారల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు 2 ప్యారల్గా ఉన్నాయి. సో ప్యారల్గా ఉంటే ఫార్ములా ఏంటి? 2 రెసిస్టర్లు ప్యారల్గా ఉంటే సింపుల్గా ఏం లేదు మీకు. సో టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఓకే, ఈ ఫార్ములా అయితే నేను చెప్పాను. సో ఈ ఫార్ములా గురించి ఎవరైనా తెలియకపోతే మన సిరీస్ ప్యారలల్ వీడియో అయితే ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. ఓకే, ఇప్పుడు సో మనకి ఇది వచ్చింది కదా. సో ఇక్కడ 10 5. సో 10 × 5 డివైడెడ్ బై 10 + 5. సో ఎంత వస్తుంది? 50 డివైడెడ్ బై 15. అంటే ఎంత వస్తుంది మనకి అప్రాక్సిమేట్లీగా? సో 3.333 ఓం వస్తుంది రెసిస్టెన్స్ కాబట్టి. సో 3.333 ఓం వస్తుంది రెసిస్టెన్స్ కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే దీన్ని సింపుల్గా ఈ 3.33 ఇక్కడ రాసుకుంటాం. 3.333 ఓమ్ని. సో ఇక్కడ దాకా మనకి బాగానే ఉంది. ఇప్పుడు నేను దీన్ని వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ కరెంట్ సోర్స్ రూపంలో ఉంది. దీన్ని వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి వోల్టేజ్ తెలియాలి. ఇక్కడ నా కరెంటు రెసిస్టెన్స్ తెలుసు. సో నేను వోల్టేజ్ తెలుసుకోవాలి కాబట్టి V = IR. సో నాకేం తెలుసు? V = IR ఫార్ములా నుంచి I తెలుసు 1.5, R తెలుసు 3.33. సో రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు నాకేమొచ్చింది? అప్రాక్సిమేట్లీ కాదు 5 వోల్ట్ వచ్చిందనమాట. సో ఈ 5 వోల్ట్ వచ్చింది. ఓకే, సో ఈ 5 వోల్ట్ వచ్చింది మనకి. అండ్ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ తీసి సిరీస్లో రాసేసుకోండి 3.33 ఓం. సో ఇది మనకు వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే సో చూడండి నేను ఒకసారి ఎంత పెద్దగా ఉన్న సర్క్యూట్ని ఇప్పుడు చిన్నగా ఉంది, బట్ దీన్ని మనం ఒక సింగిల్ లైన్ సర్క్యూట్గా రాసాం అనమాట. ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క యూజ్. ఈ సోర్సెస్ని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. వోల్టేజ్ సోర్స్ని అయితే వోల్టేజ్ సోర్స్ని, సిరీస్ కరెంట్ సోర్స్ని అయితే కరెంట్ సోర్స్ని. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని కామెంట్ చేయండి.